గ్రామం నుండి మోరిపాడు అంత దూరం పరిచర్యకి మీటింగ్స్కి మేము వెళ్ళడానికి గల కారణం ఏంటి, ఆ పరిచర్యతో మాకున్నటువంటి ఆ సహవాసంతో మాకున్నటువంటి అనుబంధాన్ని గురించి 2 మాటలు తెలియజేస్తున్న తర్వాత నేను నా సాక్ష్యంలోకి వేగవంతంగా ముందుకు కొనసాగడానికి నేను ప్రయత్నం చేస్తాను. స్వార్థ గాయనిగా పలుచోట్ల దేవుని పరిచర్యలో ఆడబడుతున్నటువంటి కృపాక్క మీ అందరికీ తెలుసు. అక్క నేను కూడా 2014 సంవత్సరంలో బీడీ బ్యాచిలర్ ఆఫ్ డివైనిటీ వేదాంత విద్యలో మేము ఏలూరు చేసామన్నమాట కలిసి. దానికి తోడుగా ఏంటి అని అంటే ఇద్దరి పరిచర్యలు కూడా పక్క గ్రామాలే అయ్యాయి. 2021 సంవత్సరం నాకు కలిగినటువంటి ఇబ్బందికరమైన పరిస్థితిలో అక్క తన కుటుంబం ఆత్మీయంగా నాకు చాలా చేరువయ్యారు. అలాగా ఏంటి అని అంటే అక్క ఒకరోజు వారి సహవాసంలో అంటే వారి తండ్రి గారు అయినటువంటి జేజబాబాయ్ గారు జయపాలన్నయ్య వాళ్ళ సహవాసంలో జరుగుతున్నటువంటి మీటింగ్స్కి అక్క నన్ను సహవాసంతో పాటు సంఘంతో పాటు ఇన్వైట్ చేయడం జరిగింది. అక్కడికి ప్రారంభ సంవత్సరం మేము వెళ్ళాము. అక్కడున్న పరిస్థితులు, సంఘ పరిచర్య విధానము ఇవన్నీ కూడా మేము గమనిస్తూ ఉన్నాము. ఆత్మీయ తల్లి గారు FMPF మోరిపాడు పరిచర్లకు ఆత్మీయ తల్లిగా అన్నా సుమలతమ్మ గారు ఉన్నారు. అలాగే జేజబాబాయ్ గారు మణెమ్మ గారు వారి కన్నీటి ప్రార్థనలతో కట్టబడినటువంటి సహవాసం అది. ఇక ఆ తర్వాత ఆ పరిచర్యలో ఉన్న పరిస్థితులు జయపాలన్నయ్య అలాగే అపరంజీ వదిన వాళ్ళిద్దరూ కూడా హృదయాన్ని కదిలించేటువంటి ఆత్మీయ ఆరాధనలకు నడిపించడం మేము చూసాము. అలాగే సమూయేల్ బ్రదర్ వారి టీం వాళ్ళందరూ కూడా ఎంతో సుమధురమైనటువంటి గానాలు వారిచే నడిపించబడుతున్నటువంటి గాయక బృందం. ఇలాగా ఆ సహవాసంలో పరిచర్య చేసేటువంటి టీం కూడా ఎలా ఉన్నారంటే చాలా ఓర్పుతో వాళ్ళెంతో సహనంతో పరిచర్య చేస్తూ చెరగని చిరునవ్వు వాళ్ళ ముఖాలపైన చూస్తున్న ఎక్కడ విసుగుదలు కనిపించలేదండి. దాని తోడు ఇంకేంటంటే కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా మేము ఎక్కడి నుండి బయట నుండి వచ్చాము అనేటువంటి విధానాన్ని మర్చిపోయి మాతో కుటుంబ సభ్యులుగా మెలుగుతూ ఉండేవారండి. ఇక పిల్లలు కూడా మాతో రావడానికి అక్కడ మీటింగ్స్ అనగానే చాలా ఇష్టపడడానికి గల కారణం ఏంటి అని అంటే ముఖ్యంగా ఆ చుట్టూ ఆహ్లాదకరమైన చల్లని వాతావరణం, మామిడి తోటలు, అలాగే ఆ కొబ్బరి తోటలు, చుట్టూ చేపల చెరువులు, మధ్యలో మందిరం, ఇలాగ వాళ్ళు ఆడుకుంటూ పాడుకుంటూ దేవుని సన్నిధిలో వాళ్ళు కూడా దేవుని స్తుతిస్తూ 3 రోజులు పగలు రాత్రి జరిగేటువంటి మీటింగ్స్లో ఏంటి అని అంటే ఆత్మీయంగా చాలా బలపడుతూ దేవుల్లో ముందుకు కొనసాగటం వల్ల ఏంటి అని అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మళ్ళీ ఎప్పుడు వెళ్తామమ్మా, ఎప్పుడు ఆ మీటింగ్స్ అని చెప్పనేసి ఇలాగ అడుగుతూ ఉండేవాళ్ళండి. ఇలాగేంటి అని అంటే అలా 4 ఇయర్స్గా మేము కంటిన్యూస్గా మీటింగ్స్కి వెళ్ళి వస్తూ ఉంటున్నాం అనమాట. అయితే ఈ ఏప్రిల్ 26, 27, 28, 29 ఈ 4 రోజులు కూడా అన్నయ్య మళ్ళీ మీటింగ్స్ ఏర్పాటు చేసి సంఘంతో పాటు చెల్లి త్వరగా వచ్చేయండి రా అని చెప్పనేసి ఇన్వైట్ చేశారు. సంఘం అందరూ ఎప్పుడు కూడా 15-16 మంది వెళ్ళే వాళ్ళము. ఈసారి ఏంటి అని అంటే దాదాపు 24 మంది సంఘంలో చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ కూడా ఆ మీటింగ్స్కి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత 3 డేస్ కూడా చాలా పగలు రాత్రి ఎంతో మంచి వర్తమానాలు మోజసయ్య గారు, అలాగే విజయన్న గారు, అన్నా సుమలతమ్మ గారు, ఇంకా ఆనంద్ పాలయ్య గారు, ప్రకాష్ బాబు గారు వీళ్ళు మెసేజెస్ ఇస్తూ వచ్చారు. ఇంకా తర్వాత సాంగ్స్ ఇలా ఏంటి అని అంటే ఏదేమైనప్పటికీ ఆ 3 దినాలు పగలు రాత్రి ప్రార్థనలు ఏంటి అని అంటే చాలా సంతోషంగా మేము ఉన్నాం. పిల్లలు కూడా మాతో ఉన్నారు. 4వ రోజు మీటింగ్ అయ్యేసరికి ఏంటి అని అంటే 12:30 దాదాపు మేము పడుకునేసరికి ఇక పిల్లల్ని పడుకోబెట్టి మేము నిద్రకి వెళ్ళేసరికి 2 అవుతుంది టైం. ఇంకా నేను ఒకటి ఆలోచన చేశాను, మనం ఫస్ట్ బస్కి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలి, లేకపోతే బస్ అందదు, ఇంకా ఎండెక్కే కొద్దీ పిల్లలకు కూడా ప్రయాణం ఇబ్బంది, తట్టుకోలేరు వీళ్ళు అనేటువంటి ఆలోచనతోనే వాళ్ళని మళ్ళీ ఆ టైంలో పడుకున్న పిల్లల్ని తెల్లవారుజాము 3 గంటలకల్లా మళ్ళీ ఎర్లీగా లేపాను. నేను త్వరగా వెళ్ళాలి, సంఘం అందరినీ కూడా త్వరగా లేవండి అంటే వాళ్ళందరూ లేచారు. చక్కగా బ్రష్ చేసుకొని టీ తాగి మళ్ళీ ఆటోల కోసం రెడీగా ఉన్నారు. అన్నయ్య అలాగే జేజబాబాయ్ గారు ఇద్దరు కూడా ఆటోలు మాట్లాడారు, ఇక సిద్ధంగా ఉన్నాయి మేము వెళ్ళడం కోసం అని చెప్పనేసి మేము కూడా రెడీ అయి ఉన్నాము. 3 ఆటోల్లో మాతో పాటు నల్గొండ నుండి కూడా సిస్టర్స్ వచ్చారు, ఏలూరు నుండి రమేష్ అన్న వాళ్ళ కుటుంబం కూడా వచ్చారు. ఇలాగేంటి అని అంటే మేమందరం కలిసి 3 ఆటోల్లో లగేజ్లు, పిల్లలు, అలాగే పెద్దవాళ్ళు అందరూ కలిసి మేము తిరిగి బయలుదేరాం. ప్రార్థన చేశారు అయ్యగారు. తిరిగి మళ్ళీ మేము బయలుదేరిన తర్వాత నేను అబ్జర్వ్ చేయలేదు ఏంటి అని అంటే కృపాక్క ఫ్రంట్ ఆటోలో ఉన్నారు, బిలీవర్స్ ఉన్నారు. 2వ ఆటోలో నేను, పాప, అలాగే బిలీవర్స్ ఉన్నారు. 3వ ఆటోలో బాబు, అలాగే బిలీవర్స్, లగేజ్లు ఇలా ఉన్నాయండి. మేము ఇంక 10 నిమిషాల్లో నర్సాపురం బస్ స్టాప్కి వచ్చేస్తాము. ఈ టైంలో ఏమైందనంటే
థర్డ్ ఆటోలో డ్రైవర్ ఏం చేశారంటే సెకండ్ ఆటోలో ఉన్నటువంటి ఆటో సహోదరునికి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. ఏమనంటే చాలా కలవరంగా మాట్లాడుతున్నారు. ఒక కుర్రోడు మా ఆటోలో నుంచి పడిపోయాడు, అసలు అతను చూస్తే నాకు భయం వేస్తుంది, ఇలాగ మాట్లాడుతూ వస్తున్నాడు అనమాట. ఈయన యొక్క ముఖ కవళికలు నేను అబ్జర్వ్ గమనిస్తూ ఉన్నాను. ఏంటి ఇలా ఆందోళనగా మాట్లాడుతున్నారు? ఆ మాటలు వింటున్నప్పుడు నాకు కొంచెంగా నాకు వినిపిస్తూ ఉన్నాయి ఆ మాటలు. ఒక కుర్రాడు పడిపోయాడు అని చెప్పనేసి నా ఆలోచనలు ఎన్ని విధాలుగా పోయాయంటే, మా చర్చ్ బిలీవర్ రాజేష్ తన కుమారుని ఒళ్ళో కూర్చుంటాడు ఆటో డ్రైవర్ పక్కన ఎప్పుడు కూడా. లేదనంటే వెంకట్ ఉన్నాడు, సండే స్కూల్ చిల్డ్రన్ ఆ బాబు. తర్వాత ఇంకా విన్నోనా ఎవరు కూర్చొని ఉంటారు? నేను గమనించలేకపోతా ఉన్నాను అనమాట, నేను అర్థం చేసుకోలేకపోతా ఉన్నాను. వెంటనే నేను ఆటో బ్రదర్తో చెప్తూ ఉన్నాను, మీరు త్వరగా చాలా ఫాస్ట్గా వెనక్కి పోనిచ్చేయండి, మనం వెళ్ళాలి. అసలు నా చర్చ్ బిలీవర్స్లో ఎవరికి ఏ ఇబ్బంది అయిందో నేను చూడాలని చెప్పనేసి అంటూ ఉన్నాను. అక్కకు ఫోన్ చేశాను, అక్క బాబు మీ ఆటోలో ఉన్నాడా అని అంటే, అమ్మ లేడు అని అంది. వెంటనే నాకు అర్థమైంది, స్టెయిన్స్ బాబు ఆటో నుంచి పడిపోయాడు అని చెప్పనేసి. నేను వెనక్కి మేము వెళ్ళేసరికి ఏంటి అని అంటే 2 కిలోమీటర్ల దూరం మా ఆటోకి బాబు పడిపోయినటువంటి ఆటోకి ఉన్నటువంటి డిస్టెన్స్. అయితే వెళ్ళేసరికి చర్చ్ బిలీవర్స్ వినూత్న, అలాగే కళ్యాణి సిస్టర్, వీళ్ళందరూ కూడా ఏంటి అని అంటే బాబుని ఒళ్ళో పెట్టుకొని బాగా ఏడ్ చేస్తూ ఉన్నారు. బాబు అప్పటికి కాన్షియస్లోనే స్పృహలోనే ఉన్నాడు. నేను పిలుస్తూ ఉన్నాను బాబు అని పిలిస్తే ఆ మమ్మీ అని చెప్పనేసి అంటూ ఉన్నాడు. ఇంక ఇలాగా కొంత టైంకి ఏంటి అని అంటే ఆ బాబు పరిస్థితి చూస్తే ఎవరి ఒళ్ళో కూడా తను ఆగట్లేదు, కాళ్ళంతా రక్తసిక్తమైపోయాయి. దానికి తోడుగా ఏంటి అని అంటే తన తలకి తగిలిన దెబ్బ నేను అంతగా అబ్జర్వ్ చేయలేకపోయాను, ఎందుకంటే బయటికి బ్లీడ్ అనేది అవ్వట్లేదు, కనిపించట్లేదు. అలాగే చెయ్యి మాత్రం ఇలా వేలాడబడిపోయింది, కుడి చెయ్యి. ఇంకా దానికి తోడు అసలే పట్టుకొని ఇవ్వట్లేదు, తను ఎవరి చేతుల్లోనూ కూడా ఆగట్లేదు. ఇలాగా జరుగుతుంది. కొద్ది నిమిషాల్లోనే అక్క వాళ్ళ ఆటో కూడా వచ్చేస్తూ ఉంది వెనక్కి మళ్ళీ. దీంతో ఏమైందంటే ఇంకా బాబు చాలా ఇంకా నా చేతుల్లో కానీ ఎవరి చేతుల్లో ఆగే పరిస్థితి కాదు. తనకి వెంటనే వెక్కిళ్ళు వచ్చేసాయి, ఒక నొరగలా కక్కేశాడు. అలా పిలుస్తూనే ఉన్నాం మేమందరం కూడా, బాబు బాబు అని పిలుస్తున్నాం. నీకేం కాదు, నీకు కంగారు పడొద్దు నాన్న, ఖచ్చితంగా మన దేవుడు మనకున్నారు, సహాయం చేస్తారు నాన్న అని చెప్పనేసి పిలుస్తూ ఉంటే మేము ఎవరు పిలిచినా కూడా తనకి ఏమి కూడా అర్థం కావట్లేదు. నేను ఇంకా బాబుని కాన్షియస్లో ఉంచడానికి నన్ను తడుతూనే ఉన్నాను. తనని కొద్దిసేపటికి వెక్కిళ్ళు రావటం, నొరగ కక్కేయడం, కళ్ళు పెద్దగా చేసాడు. అలా కొట్టుకుంటూ ఆ నాలుగు ఇలా ఎరుగపెట్టేసి పడిపోయాడు. ఇంకా అంతే. ఇంకా తనలో స్పృహ ఉంది అన్న విషయం నాకు అర్థం కావట్లేదు. లేదు, తనలో స్పృహ లేదు. ఇంకొక మాట చెప్పాలంటే ఊపిరి తనలో లేదు అని మాత్రం నాకు అర్థమైంది. బాబు ముఖం చూడడానికి నాకు ఇష్టం లేదు, ఎందుకనంటే దేవుడు తనకి ఇచ్చిన వాగ్దానాలు చాలా ఉన్నాయి. వాడు చిన్నప్పటి నుంచే బాబు నాతో చెప్తూ వచ్చాడు, దేవుడు మాట్లాడుతూ వచ్చారు నాతో, ఆ చిన్నవాడు గొప్పవాడు అవుతాడని మాట్లాడారు ఆయన వాగ్దానం నాకు గుర్తుంది. రెండవది, ఒకప్పుడు బాబు నాతో చెప్తూ ఉంటాడు ఏంటంటే, మమ్మీ నేను నడుచుకుంటూ వెళుతూ ఉన్నాను, సమాధుల్లో ఉన్నటువంటి శవాల యొక్క గుండె చప్పుడు మరలా తిరిగి ప్రారంభమైంది మమ్మీ, అది నేను చూశానని చెప్తూ వచ్చాడు. రెండో దర్శనం మరలా ఒకసారి చెప్పాడు, మమ్మీ నేను పరలోకానికి వెళ్ళాను, ఒక గొప్ప లైటింగ్ పెట్టుంది, ఆ లైటింగ్ నా ముఖం మీద పడతా ఉంది, తెల్లని వస్త్రాలతో చాలా ఎత్తైనటువంటి వెలుగైనటువంటి ఒక ప్రదేశంలో సింహాసనం మీద యేసయ్యే కూర్చుని ఉన్నారు మమ్మీ, నాకు ఒక బంగారపు షూ నా చేతికి తీసుకొచ్చారు ఎవరో, అందులో తెలియబడని ఒక క్రొత్త పేరుని రాయబడి ఉంది, ఆ షూ నా చేతికి ఇచ్చారు మమ్మ అని చెప్పని ఇలాంటి మాటలు చెప్తూ వచ్చారు. అలాగే మోరిపాడు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ప్రారంభంలోనే మరి నాయన జోషన్న ప్రొఫెసీస్తూ ఆయనకి మేము ఎవరమో తెలియదు, ఫస్ట్ టైం అక్కడికి వెళ్దాం, స్టేజ్ మీద ఉండి అని మాట్లాడుతూ వాక్యం చెప్తా ఉన్నారు. బాబు నువ్వు ఇన్స్ట్రుమెంట్స్ నువ్వు ప్లే చేస్తున్నప్పుడు అద్భుతమైన దైవిక శక్తి నీలోనికి వస్తుంది, దేవుని ఆత్మ నిన్ను కంపుకుంటుంది, అనేక మంది నీవు అలా ప్లే చేస్తున్నప్పుడు విడుదల పొందుకుంటారని చెప్పనేసి అన్న ఆ రోజు మాట్లాడుతూ వచ్చారనమాట. అది అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మేము మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ప్రసాద్ వాళ్ళయ్య గారు మాట్లాడుతున్నారు ఏమనంటే, బాబు నీకోసం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతారు ఏంటో తెలుసా, బెన్సన్ ఎడహోసా అంటే ఎముకలలో అగ్ని కలిగినటువంటి ఒక గొప్ప దైవ జనుని నీ విషయంలో చూపిస్తా ఉన్నారు, అలాంటి అభిషేకాన్ని ఇచ్చి దేవుడిని నిలబెట్టుకుని వాడుకుంటారని చెప్పనేసి మాట్లాడుతున్నారని చెప్తూ వచ్చారు. ఇలాంటి వాగ్దానాలన్నీ కూడా నాకు గుర్తొస్తున్నప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటి అని అంటే, నేను తన ముఖాన్ని ఒక విగత జీవిగా నేను చూడలేను, ఒక చలనం లేని అంటే ఒక ఊపిరి లేని బిడ్డను చూడడానికి నాకు ఇష్టం లేదు. వాళ్ళైతే కంగారు పడిపోతూ బాబు అని చెప్పనేసి గుండెలు అవిసేలాగా నా సంఘం అందరూ కూడా ఏడ్చేస్తూ ఉన్నారు, నేనైతే ఒక నిలువు గుండెలాగా అయిపోయి
బాబు వైపు కూడా చూడడానికి ఇష్టపడట్లేదు. నమ్మకాన్ని పక్కకు తిప్పేసుకున్నాను. ఏసు రక్తమే జయం, దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే జయపాల్ అన్నయ్యకి ఫోన్ చేశాను, అన్నయ్య పరిస్థితి ఏం బాగాలేదు, మీరు త్వరగా వచ్చేయండి అన్నయ్య అని అంటే, అమ్మ నేను వచ్చేస్తున్నాను తల్లి అని చెప్పనేసి అన్నారు. అలాగే గవర్నమెంట్ నర్సాపూర్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాం. ఫస్ట్ అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఏంటి అని అంటే డాక్టర్స్ అంటే బాబుని ఇలాగా భుజం మీద రాజేసి తీసుకొని పరుగు పెట్టేస్తూ ఉండగానే నేను చూస్తూ ఉన్నాను బాబుని. ఏంటనంటే అసలు తనలో ఊపిరి ఏమాత్రం లేదు, నాకు తెలుసు ఊపిరి పోయిందని చెప్పనేసి నేను అలాగనే చూస్తూ ఉన్నాను. మేము లోపలికి వెళ్ళడానికి కూడా కృపాక్ నన్ను వెళ్ళనివ్వడానికి, అంటే నేను వెళితే నేను ఎంత భయపడిపోతానని చెప్పనేసి అక్క సంఘాన్ని అందరినీ వారించేసి, మీరు ఎవ్వరు వెళ్ళకండి, నేను వెళ్తాను వాడి దగ్గరికి, వాడి ప్రాణానికి నా ప్రాణం అండి, మీరు కంగారు పడకండి అమ్మని చెప్పనేసి సంఘ బిడ్డలు కోప్పడుతూ పక్కకు తోసిస్తాను లోపలికి వెళ్ళిపోయారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నయ్య ఫోన్ చేస్తే జయపాల్ అన్నయ్య మెయిన్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసారు. వచ్చి బాబుని చూసి ఇది చాలా క్రిటికల్ కండిషన్, అసలు చాలా కష్టం అని చెప్పనేసి సిపిఆర్ చేసిన తర్వాత బాబుకి ఒక్కసారిగా అన్నాడు, ఒక్కసారి కొంచెం ఊపిరి. అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు ఒక్క అరగంట సమయం, ఎక్కడికి మీరు తీసుకెళ్ళిన ట్రీట్మెంట్ విషయంలో ఒక అరగంట సమయం ఉందని చెప్పనేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడికి తీసుకెళ్ళాలి అనేటువంటి ఆలోచన డాక్టర్స్ కూడా గవర్నమెంట్లో మెయిన్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి చెప్పారు ఇది క్రిటికల్ కండిషన్ వల్ల కాదని చెప్పనేసి. భీమవరం ఎంపీరియర్కి తీసుకెళ్ళాం. అక్కడి నుంచి అన్నయ్య వచ్చారు, అలాగే రమేష్ కుమార్ పరిచయ్ గారు కూడా వచ్చారనమాట. వాళ్ళు చూస్తూ బాబుని వాళ్ళ ఆందోళనలో ఉన్నా కూడా నాకు ధైర్యం చెప్తూ అమ్మ ఏం కాదు అన్నయ్య అంటారు, తల్లి వాడి విషయంలో ఏంటి అని అంటే నా ఆస్తి స్థలం పొలం అన్ని అమ్మైనా వాడిని బ్రతికించుకుంటానంటారు ఆయన. నేను అంటే సాధారణంగా ఎక్కడైనా యాక్సిడెంట్స్ జరిగిన, ప్రమాదాలు జరిగినా ఏదంటే ఇబ్బందులు జరిగితే ఒక 5 లేదా 10,000 చేతిలో పెట్టేసి అమ్మ ప్రార్థన చేస్తాము మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పనేసి వదిలించుకోవచ్చు. కానీ వారిలో నేను ఆ విధానాన్ని చూడలేదు. వారు అంటున్నారు కదా నేను ఏదైనా సరే అమ్మేసి అయినా వాడిని బ్రతికించుకుంటాను, నీ చేతికి అప్పగిస్తానని చెప్పనేసి మాట్లాడుతున్నారు తను. దానికి తోడు నేను అసలు హాస్పిటల్కి తీసుకెళ్తే నిజంగా ఈ అరగంట అంటున్నారు, ఇంకా తీసుకెళ్లే సమయానికి ఏమవుతుందో ఏంటని చెప్పనేసి నేను టైటస్ బాబాయ్ గారికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నాను. పాస్టర్ గారు బాబులో ఊపిరి లేదు, ఏదో కొన ఊపిరితో ఉన్నాడు, క్రిటికల్ కండిషన్ డాక్టర్ చెప్తున్నారు కనుక ఎక్కడైనా ఇక్కడ దగ్గరలో ఒక మందిరం ఉంటే చెప్పండి, నాకు ఆ చర్చ్కి తీసుకెళ్ళిపోతాను, బాబుని ఎలా పొడికేస్తాను, మందిరం మీద ఆ యొక్క బలిపీఠం మీద పడికేస్తాను, ప్రార్థన చేద్దాము, దేవుడు ఆ బిడ్డను లేపుతాడు, అంటే వైద్యుల వల్ల సాధ్యమైన కార్యాలు దేవుడు సాధ్యపరుస్తారు కదా అని చెప్పనేసి నేను మాట్లాడుతూ ఉంటే, అలాగే భీమడోళ్ళు రవికుమార్ బ్రదర్కి కూడా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నాను, అన్న అసలు బాబు పరిస్థితి ఏం బాగలేదు అని చెప్పనేసి అంటే తను కూడా ధైర్యం చెప్తూ చెల్లి మీరు తప్పకుండా ఏంటి అంటే ట్రీట్మెంట్ చేయించండి, బాబుకి ఏం ప్రమాదం ఉండదు, మనం ప్రార్థన చేద్దాం. కానీ వాళ్ళలో ఒక అధైర్యం, ఒక కలవరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే బాబు పరిస్థితి అలాగే ఏం లేదు. ఈ లోపు ఏమవుతుందంటే బాబు తల ఇంకా పెద్దగా స్వెల్లింగ్ అయిపోతా ఉందండి. అలాగా వాళ్ళు చెప్పారు. అక్కడ నుంచి భీమవరం ఎంపీరియర్కి మేము తీసుకెళ్ళిన తర్వాత తనకి ఇవన్నీ కూడా అంటే సూదులు ఇవన్నీ కూడా పెట్టారండి, క్యాన్లస్. అసలు తన పరిస్థితి చాలా భయానకంగా ఉంది కదా. ఏ హాస్పిటల్కి తీసుకెళ్తే ఏ డాక్టర్ ఏం చేయగలరు, దేవుడే కరెక్ట్, ఇంతే ఆలోచన అనమాట. ఇంక ఇలాగే ఆలోచన వస్తూ ఉంది. శాంతి పాస్టమ్ గారు, రమేష్ అన్న వీళ్ళు కూడా అసలు చాలా ధైర్యం చెప్పారండి ఆ సమయంలో. ఇంకా అక్క వాళ్ళకి ఫోన్ చేశాను ఇది పరిస్థితి అని చెప్తే, విజయవాడ ఫోన్ చేసి అక్కడికి తీసుకెళ్ళిపోండి అమ్మా నేను మాట్లాడుతాను అంటున్నారు. అక్క విఆర్ఓ అశోక్ నగర్లో తను మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఎవరెవరు ఫోన్ కాల్స్ చేసి చెప్తున్నారు ఈ హాస్పిటల్కి తీసుకెళ్ళండి, ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళండి, ఇంకెక్కడెక్కడికో తీసుకెళ్ళండి అని చెప్పనేసి. నాకైతే ఒకటే ఆలోచన, అసలు హాస్పిటల్ అంటే కొంచెం మన వాళ్ళు రాకపోకలకు అనుకూలంగా ఉండి నేను వెళ్ళి రావడానికి కూడా పాసిబిలిటీగా ఉంటే బాగుంటుంది. పోనీ ఒకవేళ జాయిన్ చేసిన ఇంత దూర ప్రాంతంలో ఎవరు రావడానికి వెళ్ళడానికి నేను తీసుకెళ్ళడానికి కూడా అవకాశం ఉండదు కదా అని చెప్పనేసి ఆలోచిస్తూ నేను అలాగనే ఇంకా మనసులో ఏమి మాట రాకుండా మౌనంగా అయిపోయి ఉన్నాను అనమాట. అన్నయ్య వచ్చారు, జయపాల్ అన్నయ్య, కృపాక్క, శాంతి పాస్టమ్మ గారు, మేము నలుగురం కూడా అంబులెన్స్లో తీసుకెళ్తా ఉన్నాము. అంబులెన్స్లో అతను అడిగి విజయవాడ హాస్పిటల్కి తీసుకెళ్తారని అంటే అతనేమో విజయవాడ హాస్పిటల్ వరకు రాదండి, ఏలూరు మాత్రమే అంబులెన్స్ తీసుకెళ్తుందని చెప్పనేసి అన్నారు. మేము ఏలూరు తీసుకెళ్లే లోపు 8 సార్లు బాబుకి ఫిట్స్ వచ్చిందండి. ఈ ఫిట్స్ వచ్చిన టైంలో ఎవరి చేతుల్లో కూడా తను ఆగట్లేదు, నలుగురం కంట్రోల్ చేయలేము. స్ట్రెచ్చర్ పై నుంచి దూకేసి పడిపోతున్నాడు, పక్కకి చేతులు ఇలా కొట్టేసుకుంటున్నాడు, తలేసి కొట్టేసుకుంటున్నాడు. ఇంకా
ఎంత పిలిచినా మాట వినని స్థితి అనమాట. చాలా కండిషన్ చాలా సీరియస్గా ఉంది. 8 సార్లు ఒకసారి అయితే రక్తవాంతి కూడా చేసేసుకున్నాడు. ఇంకా అసలు ఆ పరిస్థితుల్లో ఏలూరు ఎప్పుడైతే హాస్పిటల్ తీసుకొచ్చామో, నేను ఒక మాట చెప్పాలి, మేము ఎప్పుడైతే మోరిపాడు మీటింగ్స్కి వెళ్తున్నామో, భీమవరానికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో న్యూరాలజిస్ట్ బంక రవికుమార్ గారి ఫోటో ఫ్లెక్సీలో కనిపిస్తూ ఉంది నాకు. నేను అనుకుంటా ఉన్నాను, ఈయన ఇక్కడ కూడా వచ్చారు, ఇక్కడ కూడా ట్రీట్మెంట్ చేస్తారనమాట, ఇంత దూరం కూడా అని చెప్పనేసి. ఎందుకంటే ఆయన చిన్నప్పుడు బాబు కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు ఆయన ట్రీట్మెంట్ చేశారు, అది నాకు గుర్తుందనమాట. ఇప్పుడు బాబు ఇలాంటి కండిషన్లో ఉన్నప్పుడు న్యూరాలజిస్ట్ కావాలి కనుక అక్క బావగారిని వెళ్ళి కనుక్కోమన్నాను. ఆయన ఏంటంటే నూజివీడులో ఆయన ఉండాల్సింది అసలు అయితే ట్రీట్మెంట్ కోసం. కానీ మేము స్ట్రెచ్చర్ పైన వేసి జీవన్ పాస్టర్ గారు, అక్క వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చేసారు. బాబుని స్ట్రెచ్చర్ పైన వేసుకొని స్పీడ్గా వెళ్ళిపోతూ ఉన్నాము. ఈలోపు న్యూరాలజిస్ట్ బంక రవికుమార్ గారు ఎదురొస్తూ ఉన్నారు బాబుకి. అసలు ఆయన అక్కడ ఉండాల్సినటువంటి మనిషి కాదు. ఆయన ఏమైందమ్మా అని చెప్పనేసి అంటా ఉన్నారు. ఇలాగా బాబు కళ్ళు ఓపెన్ చేసి చూసి, సరే మీరు కంగారు పడకండి, నిజంగా ఈ టైంకి నేను ఇక్కడ ఉండేటువంటి వ్యక్తిని కాదు, ఒక కేసు విషయంలో నేను ఇక్కడికి రావాల్సి ఉండింది, నేను వెళ్ళిపోతూ ఉన్నాను, ఈ లోపు మీరు ఎదురయ్యారు, సరే వెంటనే ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఫాస్ట్గా వెళదాం పదండి అని చెప్పనేసి సిటీ స్కాన్కి తీసుకెళ్ళిన తర్వాత బాబుని సిటీ స్కాన్ తీస్తా డాక్టర్ లోపల ఉన్నటువంటి బ్లడ్ క్లాట్స్ బ్రెయిన్లో ఏవైతే ఉన్నాయో వాటిని చూసి చెప్పారు ఏంటి అని అంటే, ఇంకా 10 మినిట్స్లో సర్జరీ స్టార్ట్ అయిపోవాలి బాబుకి, లేకపోతే ఏమైనా జరగవచ్చు, ఇంక నేనేం చెప్పలేను దానికని చెప్పనేసి అన్నారు. ₹1 లేకుండా హాస్పిటల్కి వెళ్ళాను, నేనేం చేయను అని చెప్పనేసి ఆలోచన చేస్తూ ఉన్నాను. ఇంకేంటి అని అంటే ఆయనతో చెప్పాను, డాక్టర్ గారు ఆరోగ్యశ్రీ కూడా అప్లై చేయండి, అలాంటి ఏమైనా అవకాశం ఉంటే కనుక అని చెప్పి. జయపాలనే వస్తూనే కొంత అమౌంట్ బయట కొంత అడిగి తీసుకొచ్చారు. ఆ పరిస్థితులు ఏంటి అని అంటే కృపాక్క నాతో చెప్తా ఉన్నారు, అమ్మ బాబు విషయంలో వస్తున్నటువంటి ఆలోచన, షాలేమో అలాగే మోజుసయ్య గారు, జయపాల్ అన్నయ్య వీళ్ళు ఆలోచన చేస్తున్నారు ఏంటి అని అంటే, మనం ఏదైనా చిన్న ఫండ్ రేస్ చేసి బాబు కోసం మనం ఈ హెల్ప్ తీసుకుంటే బాగుంటుంది కదా, ట్రీట్మెంట్ విషయంలో ఈ బ్రెయిన్ సర్జరీకి ఎన్ని ల్యాక్స్ అవుతాయో మనకు తెలియదు కదా అని చెప్పనేసి చెప్తా ఉంది. నా మనసు ఫస్ట్ అంగీకరించబడట్లేదు. ఎందుకు అని అంటే ఎలాంటి పరిస్థితులు ఈ పరిచర్యలో దేవుడు నిలబెట్టారో నాకు తెలుసు కనుక ఇలాంటిగా ఏంటంటే మనుషుల సహాయం తీసుకుంటే రేపు ఎవరైనా ఎప్పుడైనా ఆ టైంలో నేను చేశాను కాబట్టి బాబులాగా ఉన్నాడు, లేదనంటే మేము చేశామనే మాట వస్తే నేను బ్రతకలేను. ఎందుకు బ్రతకలేను అని అంటే కరోనా సమయంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో మేము ఉన్నప్పుడు నా దేవుడు నాతో మాట్లాడి నా చేసినటువంటి దేవుని కార్యం ఏంటో నాకు తెలుసు కనుక అది కొంత సాక్షిరూపులైన తర్వాత తెలియజేస్తాను. దీనికోసం నేను ఆలోచన చేస్తూ అప్పుడు పోషించిన దేవుడు ఈ 6 సంవత్సరాల్లో ఏ లోటు చేయలేదు కదా, ఇప్పుడు ఎందుకు పోషిస్తాడు? ఆ కష్ట సమయంలో దేవుని దగ్గర నేను తీసుకున్న నిర్ణయం ఏంటనంటే, యేసయ్య తాతాజీ వాళ్ళు ఉన్నారని తాతాజీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు హెల్ప్ చేయండి అని అడగను, అన్నయ్య ఉన్నాడని అన్నయ్యనే అడగను, బంధువులు ఎవరో ఉన్నారని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగను. ఇదిగో బలిపీఠం దగ్గర పిల్లలిద్దరూ నా చెరోవైపు ఉన్నారు, నేనున్నాను కనుక మాకు బ్రతకటం తెలియదు, మాకు కనీసం ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం అడగలో తెలియదు కనుక మమ్మల్ని ముగ్గురిని నీ దగ్గర తీసుకెళ్ళిపోవా అని చెప్పనేసి నేను కన్నీటితో దేవుని పాదాలు పట్టుకుని బలిపీఠం దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ రోజు రాత్రి మాట్లాడుతూ ఉన్నారు ఏంటి అని అంటే, తాతగారు లాగా వచ్చి నన్ను ఒక షాప్ దగ్గర తీసుకెళ్ళి ఆయన మాట్లాడుతున్నారమ్మా, నీకు పిల్లలకి ఏమైతే అవసరమో అవన్నీ కూడా తీసుకో సరుకులు, దానికి బిల్లు నేనే పే చేస్తానని చెప్పని తాతగారు నాతో మాట్లాడుతున్నట్టు ఒక దర్శనం చూస్తూ ఉన్నాను నేను. తర్వాత రోజు సాయంత్రం 4 గంటలకల్లా నేను చెప్పకుండా నేను అడగకుండా అదే షాప్ దగ్గర నుంచి ఒక 2 చెల్లెళ్ళు బాబుకి పిల్లలకి నాకు ఏమవసరం ఆ సరుకులన్నీ తీసుకొచ్చి నా గుమ్మంలో పెట్టారండి. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా తండ్రి ఎప్పుడు కూడా ఆయన ఉన్నతంగా పోషిస్తూనే వచ్చారు, ఎక్కడ ఏ లోటు చేయలేదు కదా. అలాంటప్పుడు ఆయన లోటు చేయరు, ఆ ఘనత ఏదో ఆయనకే దక్కాలని చెప్పనేసి నేను మనసులో అదే ఆలోచన చేస్తూ ఉంటే ఎన్నెన్నో ఆలోచనలు అక్కంటా ఉంది, నువ్వేమైనా ఎవరి దగ్గరికి నీ వెళ్ళి అడుగుతున్నావా కావాలని స్వార్థం కోసమా, లేకపోతే మనం ఏమైనా మేడమిద్దలు సంపాదించుకోవడం కోసమా, వాడిని బ్రతికించుకోవడం కోసం చేసే ప్రయత్నంలో ఒకవేళ వాళ్ళు ప్రేరేపించబడితే వాళ్ళు ఇష్టపడితే అంగీకరిస్తేనే కదా వాళ్ళు ఇలా చేస్తారు. నువ్వేమి కంగారు పడొద్దు, దేవుడు ప్రేరేపించితే వాళ్ళే ముందుకు వస్తారు తప్ప మనం ఎవరిని ఏమి అడగట్లేదని చెప్పనేసి తను చెప్తా ఉన్నారు. సరే అని చెప్పనేసి అంగీకరించాను. బాబుని ట్రీట్మెంట్కి తీసుకెళ్లే విషయంలో, బ్రెయిన్ సర్జరీ విషయంలో
లోపల తీసుకెళ్ళేటప్పుడు మరి గ్రేస్ హాస్పిటల్ టీంలో సురేష్ బాబాయ్ గారు ఉన్నారు, జీవన్ పాస్టర్ గారు వాళ్ళు, ఇంకా తర్వాత అక్క వాళ్ళు, ఫ్యామిలీ అందరూ కూడా, ఇంకా దయామణి అంటే వీళ్ళు ఉన్నారనమాట. ఆ రోజు సరిగ్గా సమయానికి చాలా కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. బయట ఆపరేషన్ పూర్తయి బయటకు వచ్చే వరకు కూడా మేము అక్కడే డోర్ దగ్గరే కన్నీటితో మోకాళ్ళ ప్రార్థన చేస్తూనే ఉన్నాము. నేనైతే నేను అలా కూర్చోబడిపోయాను. నా నోటి వెంట మాట లేదు, నేనేమి పలకలేని స్థితిలో ఉన్నాను అనమాట. నేను అలాగే చూస్తూ ఉన్నాను. అయితే వీళ్ళు ప్రార్థన చేస్తారు. బాబు ఆపరేషన్ చేసిన తర్వాత ఆయన బయటకు వచ్చి మాట్లాడుతూ అంటున్నారు కదా, అమ్మ నేనైతే నేను చేయాల్సినటువంటి ట్రీట్మెంట్ నేను చేశాను. అయితే మనలోనికి రావచ్చు, తను రాకపోవచ్చు, కాన్షియస్కి రావచ్చు రాకపోవచ్చు, నేనైతే చేయగలిగింది చేశాను, ఇక మిగిలింది దేవుడే చేయాలని చెప్పనేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. బాబు దాదాపుగా 11 రోజులు వెంటిలేటర్ మీదే ఉన్నాడండి. తను నిజంగా ఏంటి అని అంటే నోట్లో పైపు, ముక్కులో పైపు, తల నిండా సర్జరీ చేసి కట్లు, దానికి తోడు కాలు అంతా పుండైపోయి ఉందన్నమాట. తర్వాత బాడీలో ఎక్కడ పడితే అక్కడ దెబ్బలే. నిజంగా ఒకవేళ ఆటోలోంచి ఎలా పడ్డాడు, అసలు అది ఎలా జరిగింది అనేది నాకే అర్థం కావట్లేదు. ఎందుకంటే షర్ట్ అంతా కూడా పీలికలుగా అయిపోయింది. ఈ గోడకి దెబ్బ, ఈ చెయ్యి ఇరిగిపోయింది, ఈ తలకి గాయము, దానికి తోడు కాలు నిండా రక్తస్రావంగా అలాగెంత అంటే రక్తం సింధూరంలో అయిపోయింది కాలు. ఈ వెనక వైపు కూడా 2-3 చోట్ల గాయాలు, ఎక్కడ పడితే అక్కడ కొట్టుకుపోయిన బలమైన గాయాలు. మాట్లాడలేకుండా ఉన్నటువంటి మౌనమైపోయిన ఆ స్థితిని బాబుని చూస్తే నాకు అసలు నిజంగా ఎలా జరిగింది యాక్సిడెంట్ అని చెప్పని అనిపించింది. సరే, నేను ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ గ్రూప్స్లో కానీ, తర్వాత గ్రేస్ హాస్పిటల్ టీం దైవజనుల్లో కానీ, తర్వాత రాజమండ్రి, రాజువోలు, తర్వాత పాలకొల్లు, ఇలాగా అన్నవాళ్ళ మోరుపాడు సంఘం కానీ, ఇలా అందరూ, తర్వాత ఎర్రంపేట బర్నబాస్ పాస్టర్ గారు వాళ్ళు, జాషువా గారు వాళ్ళు, ఇలా ఉన్నతమైన దైవజనులు ఏంటి, విశ్వాసులు ఏంటి, ఎంతమందో వచ్చి ప్రార్థనలు చేసి వెళ్తూ ఉన్నారు బాబు కోసం. అయితే అలాగే వచ్చిన వాళ్ళ అపవాది కొన్ని మాటల ద్వారా ఇక నన్ను భయపెట్టడం, ఎలాంటి నన్ను కలవరపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏమనో తెలుసా, నేను ఒక అక్క నన్ను చూస్తూ కన్నీళ్ళు పెట్టుకుని నాతో మాట్లాడుతుంది, నీవెంత మూర్ఖురాలివి, ఎంత పరిస్థితి జరిగినా నీ జీవితంలో ఎప్పుడైనా హ్యాపీ డేస్ అనేది నువ్వు ఎప్పుడైనా చూసావా, సంతోషించదగిన రోజులు ఎప్పుడైనా నువ్వు కలిగి ఉన్నావా, ఎంత జరిగినా కూడా ఇంకా దేవుడు దేవుడు అని చెప్పనేసి అంటున్నావు చూడు, ఇది నీ మూర్ఖత్వం. నిజంగా వాడు పరిస్థితులు ఇలాగుంటే ఏం చేశాడు మేలు నీ దేవుడు నీకు అని చెప్పనేసి తను మాట్లాడుతూ ఉన్నారు. మరొక వైపు కొన్ని మాటలు ఏంటంటే, వాడిని ప్రార్థనలను తీసుకెళ్ళావు, వాడిని ఇలా చేసావు, దానికి కారణం నువ్వే, వాడు ఇలా అయిపోవడానికి కారణం నువ్వే, వాడు పిచ్చోడైపోయాడు, వాడు ఇలాగైపోయాడు, దానికి కారణం నువ్వే అని చెప్పనేసి మళ్ళీ కొన్ని అపవాది బలహీనపరిచేటువంటి మాటలు. మళ్ళీ ఒక ఫోన్ కాల్ అనమాట. అది ఎలాగంటే, నువ్వు చెప్పినా వినలేదు కదా, నీవే ఇష్టపడి మ్యారేజ్ విషయంలో ముందుకెళ్ళావంట, అందుకనే ఈరోజు చూడు ఏమన్నా సుఖం ఉందని కర్మ కానీ నీ జీవితంలో అని చెప్పనేసి ఇంకొకళ్ళు కొన్ని మాటలు. ఈ మాటలన్నీ వింటున్నప్పుడు ఏంటి అని అంటే, ఈ మాట వెనుక దాదాపు చాలా గాయం ఉంది. ఎందుకు అనంటే, ఈ మాట అనేది 1-2 సంవత్సరాలుగా పడుతున్నటువంటి గాయం కాదు, కానీ దాదాపుగా 10 సంవత్సరాల నుండి నేను పడుతున్నటువంటి గాయం. ఎందుకనంటే, నిజానికి ఇల్లరికం వస్తాడు, అతను ఇక్కడే ఉండి పరిచర్య చేస్తాడు, అతనికి వెనకలు ఏముంది ఏం లేదు అవన్నీ ఆలోచించలేదు. తాతగారి తర్వాత దేవుని పరిచర్య చేయాలి కనుక ఒక వ్యక్తి ఇక్కడే ఉంటే అతను నన్ను ఎక్కడికి తీసుకెళ్ళడు కదా. ఎందుకనంటే మా అమ్మగారు నా 1 సంవత్సరం వయసు అప్పుడే చనిపోయారు కనుక తాతగారు వాళ్ళు, నాన్నమ్మ, అమ్మమ్మ వీళ్ళు పెంచారు, పిన్నిగారు వాళ్ళు. ఒకవేళ నన్ను దూరం చేసేస్తాడేమో అనేటువంటి ఆలోచన వాళ్ళది. అందుకోసం ఇల్లరేకం వచ్చితే అతను ఇక్కడే ఉంటాడు, నా తర్వాత పరిచర్య కూడా చేస్తాడని చెప్పనేసి అలా ఆలోచించారు వాళ్ళు. కానీ నిశ్చితార్థం జరిగిన తర్వాత, ఎంగేజ్మెంట్ తర్వాత తెలిసింది ఏంటి అని అంటే, చాలా ఇద్దరు అక్క చెల్లెలు వచ్చి చెప్తా ఉన్నారు, అండి ఉన్న అలవాటే కానీ లేని అలవాటు లేదు, వద్దు ఈ మ్యారేజ్ అని చెప్తా వాళ్ళు చెప్పారనమాట. ఇది తెలిసిన తర్వాత నాన్నగారు ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసిన తర్వాత డాడీ చెప్పిన మాట కూడా ఏంటి అని అంటే, ఆ మ్యారేజ్ విషయంలో ముందుకు వెళ్ళొద్దండి అని చెప్పనేసి అన్నారు. అయితే ఇంట్లో వాళ్ళు ఎలా అంటే, నిశ్చితార్థం ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత దీన్ని క్యాన్సిల్ పెట్టుకోవడం మంచిది కాదు కనుక అతన్ని చేసుకోకపోతే విషం తాగి చచ్చిపోతాం, మా చావు కారణం నువ్వు అవుతావు, మా శవాలు దాటి నువ్వు వెళతావు ముందుకని చెప్పనేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నాన్నగారు అయితే సెకండ్ డే కల్లా TV9 న్యూస్ రిపోర్టర్స్ని, తర్వాత అలాగే కంప్లైంట్ పెట్టి నాకు కుమార్తెకి ఇష్టం లేని మ్యారేజ్ చేస్తున్నారని చెప్తే, మళ్ళీ వీళ్ళేమో ఖచ్చితంగా ఆ మ్యారేజ్ చేసుకోకపోతే విషం తాగి చచ్చిపోతామని అంటున్నారు. ఇలాగేంటి అని అంటే, ఆ కేసు మళ్ళీ నాతోనే కొట్టించేసి ఆ మ్యారేజ్ విషయంలో ప్రొసీడ్ అయ్యి, సాధారణంగా ఏంటంటే ఆడపిల్లని మగపిల్లాడికి అప్పగింతలు ఇస్తారు, కానీ నా వాళ్ళు ఎలా ఆలోచన చేస్తారంటే, అతను కనుక బాధపడితే ఆ పాపం అంతటికి నువ్వే కారణం అవుతావు అని చెప్పనేసి ఇలాగ మాట్లాడుతూ వచ్చారు.
ఇక ఇలాగ అయింది. కొంతకాలం మ్యారేజ్ అయిన తర్వాత ముందుకు కొనసాగాము. ఈ కొన్ని డేస్ తర్వాత ఎలా వచ్చిందంటే, కొన్ని వ్యసనాల వలన అప్పులు చేసి దాని అంతటి విషయంలో ఏంటంటే మందిరాన్ని సేల్ డీడ్ పెట్టేసే అంత పరిస్థితికి వచ్చేసింది. కానీ చెప్తా ఉన్నారు ఏంటి అని అంటే, ఈ మందిరాన్ని అమ్మేసేయాలి. మనం అమ్మేయటం అంటే ఏంటంటే సేల్ డీడ్ పెడతాం అంతే. ఆ తర్వాత 3 సంవత్సరాల్లో మనం వదిలించేసుకుంటాము, తర్వాత మందిరం మనకు వచ్చేస్తుంది. అప్పుల వల్ల ఎంత ఇబ్బంది అయిపోతుందని చెప్పని చెప్తా ఉన్నారు. నేను మందిరం తనఖా పెట్టించుకునేటువంటి తల్లితో చెప్పాను, 2 చేతులు జోడించి, అమ్మా మీకు నమస్కారం, మీకు వందనాలు, దయచేసి మందిరం జోలికి రావద్దు. ఎందుకనంటే దేవుని చేత ప్రమాణం చేశాను, నా అనారోగ్య స్థితిలో, నా మరణ స్థితిలో నా దేవుడు నన్ను బ్రతికించినప్పుడు నేను చేసిన వాగ్దానం, నేను సేవ చేస్తానని. కనుక సేవ చేస్తారన్న ఉద్దేశంతోనే నాకు ఇచ్చి మ్యారేజ్ చేశారు. కనుక మందిరం జోలికి రావద్దంటి అని చెప్పనేసి బ్రతిమాలుతున్నాను. తను అంటున్నారు, ఒకవేళ అంటే భర్త ఎక్కువ ఆస్తి ఎక్కువ ఇలాగ ఆలోచించు అని చెప్పనేసి లోపల నుంచి మరొక పర్సన్ వచ్చి మాట్లాడుతూ ఉన్నారండి. ఇలాగ అయిపోయింది. రేపు నేను మాట్లాడతాను అని చెప్పనేసి అంటే, రేపు రిజిస్ట్రేషన్ అన్నది ఇవాళనే రిజిస్ట్రేషన్ చేయించేసి, అది దానిలో ఎలా అనంటే మందిరం ఉండగా మందిరం కాదు ఇది ఖాళీ స్థలం అని చెప్పనేసి సేల్ డేట్ పెట్టించారు. అయిపోయింది. 15 రోజుల తర్వాత ఆ డబ్బు తీసుకున్నటువంటి మా హస్బెండ్ అంటున్నారు, డబ్బు మొత్తం అయిపోయింది, మన మందిరం ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అదేంటి 3 yearsలో వదిలిస్తానని చెప్పనేసి చెప్పారు కదా మీరు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే, లేదు అయిపోయింది, వెంటనే ఇప్పుడు ఇమీడియట్గా ఈ మందిరం ఖాళీ చేసి మనం బయటకు వెళ్ళిపోవాలి అని చెప్పనేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. అప్పుల వాళ్ళ దగ్గరికి, ఎవరికైతే సేల్ డీడ్ పెట్టారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, చర్చ్ ప్రాపర్టీ తాతగారు మాకు రాసిచ్చినవి, అలాగే తాతగారు రాసిచ్చిన వాటితో పాటు తిను వాళ్ళకి రాసిచ్చిన ప్రాపర్టీ పేపర్స్ నా దగ్గర కనీసం ఒక చిన్న ప్రూఫ్ కూడా లేకుండా వాళ్ళ చేతుల్లో పెట్టి, నేను వెళ్ళిపోతున్నాను కనుక ఈ పేపర్స్ అన్నీ కూడా మీ చేతుల్లో తీసేసుకొని ఆ ఇల్లు మీరు ఆక్యుపై చేసుకోండి అని చెప్పని తను వెళ్ళిపోవటం, ఆ స్విచ్ ఆఫ్ చేయటం, మళ్ళీ ఇంకా తను లేరు. అది మొదలుకొని ఏంటి అంటే అప్పుల వాళ్ళందరూ కూడా ఒకేసారి ఆక్యుపై చేసేసారండి. ఏంటని ఎలాంటి పరిస్థితి, దాదాపు 35 లక్షల అప్పులు ఉన్నట్లుగా తేల్చబడతా ఉంది. అయితే మందిరం విషయంలో ఎంత బాధ అంటే, అది 2021 కరోనా సమయం. మందిరంలో ఉన్న అన్నీ కూడా బయటపడేశారు. 3 రోజులు జోరున వర్షంలో అన్నీ తడిచిపోతూ ఉన్నాయి. ఒక ఆధారం కూడా లేదు. ఇప్పుడు సౌండ్ సిస్టమ్ ఇలా లేపుతూ ఉంటే ప్రతి దాంట్లో నుంచి వర్షం ఇలా దారులుగా కారిపోతూ ఉంది. ఏం చేయాలో, అలా బ్రతకాలో తెలియదు. ప్రచారీ సరుకుల షాప్ దగ్గరికి వెళ్ళి ప్రచారీ అడుగుదామంటే, అమ్మా మేము ఇక్కడ మీ హస్బెండ్ ఇక్కడ అప్పు చేశాడు, ఎంత అప్పు కట్టాలి, ఇవ్వలేదని చెప్పనేసి అంటా ఉన్నారు. ఇంకొక చోటికి వెళితే ఇక్కడ అప్పు చేశారు, ఇక్కడ అప్పు కట్టలేదు అని చెప్పనేసి అంటా ఉన్నారు. ఎక్కడ సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు. వచ్చిన వాళ్ళకి, అప్పుల వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు. ఆ రోజు రాత్రి దేవుడు మాట్లాడుతున్నారు ఏంటి అని అంటే, నేను చాలా వేదనతో, పోలీసు వాళ్ళు జీప్ వేసుకొని వచ్చారు, అందరూ చూస్తూనే ఉన్నారు. మొత్తం ఏంటి అని అంటే సంఘం అందరూ కూడా 95 మంది సంఘం అందరూ చెదిరిపోయారు, 4 మిగిలి ఉన్నారండి. అయితే దేవుడు మాట్లాడుతున్నారు, యెహెజ్కేలు 17వ అధ్యాయం 24వ వచనము, నీచమైన చెట్టుని ఘనమైనదిగా చేస్తాను, యెహోవానైన నేను సెలవిస్తున్నాను, నేనే దాన్ని నెరవేరుస్తానని చెప్పని ఆ రోజు రాత్రి ప్రభు మాట్లాడారు. ఆ దర్శనం వచ్చిన తర్వాత ఏంటి అని అంటే, అన్నయ్యతో పాటు చర్చిలో ఉన్నటువంటి 4 కూడా, ఇది మా మందిరం, మేము కట్టుకున్నాం, ఇది మా కష్టార్జితం కనుక మందిరాన్ని అమ్మడానికి ఎవరి స్వాధీనం, అలాగే ఆక్యుపై చేసుకోవడానికి ఎవరి వల్ల అవుతుంది, మా మందిరం మాకు కావాలి అని చెప్పనేసి చర్చిలో 4 పెద్దవాళ్ళు, అన్నయ్య వీళ్ళు నిలబడి అది కేసు ఫైల్ చేశారు. అలా కోర్టులో కంటిన్యూ అవుతూ వచ్చిందండి. ఇలా కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుని పరిచర్యలో ఉన్నటువంటి ప్రతి అవరోధాలని కూడా దేవుడు తీసివేసి మరలా కోల్పోయినటువంటి సంఘం అంతటిని మరలా తిరిగి దేవుడు సమకూర్చుకున్నారు తన మందిరంలో. నిలబడి పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఎన్నో. ఎందుకంటే ఆ కష్టకాలంలో 4 ప్రారంభించినటువంటి ఆ సంఘము నిజంగా ఏంటి అని అంటే, ఒక దర్శనంలో దేవుడు మాట్లాడుతున్నారు ఏంటి అని అంటే, నేను చర్చిలో ఉన్నాను, ఒక పెద్ద గాలి తుఫాను వస్తూ ఉంది, నేను నిలబడలేకపోతా ఉన్నాను, నా వైపు నేను చూసుకున్నాను, నేను ఇంత సన్నగా ఉన్నాను, అసలు నేను ఇంత గాలికి నేను ఎలా నిలబడగలను అని చెప్పనేసి ఆలోచన చేస్తూ ఉంటే, ఒక్కసారిగా వస్తున్నటువంటి ఆ పెద్ద గాలి తుఫాను నేను తట్టుకోలేక మందిరంలోకి వెళ్ళిపోయి ఆ గోడ పక్కన ఇలాగ ఒంగో పడిపోయి కూర్చుంటే, మందిరం స్టెప్స్ దగ్గర, మెట్ల దగ్గర వైట్ డ్రెస్ వేసుకొని పాస్టర్ గారు నిలబడి మాట్లాడుతున్నారు, గ్రేసమ్మా ఎంత ప్లేస్ ఇస్తావా మందిరంలో, గాలి తుఫాను తగ్గిపోయాక వెళ్ళిపోతానమ్మా అంటున్నారు. అదేంటయ్యా అలా అంటారని చెప్పి పరుగున వెళ్ళి ఆయన పట్టుకొని తీసుకొని వచ్చి ఆ చర్చిలో బల్లల మీద కూర్చోబెట్టాను. గాలి తుఫాను వెంటనే అణిగిపోయినట్లు దేవుడు చూపించారు.
అది మొదలుకొని దేవుని కొరకు నిలబడాలి అనేటువంటి తపనతో ముందుకు కొనసాగుతున్నప్పుడు ఎన్ని అవాంతరాలను దేవుడు దాటిస్తూ ప్రతి ఓటమిని కూడా గెలుపుగానే మారుస్తూ ప్రతి ఓటమిని విజయంగానే మారుస్తూ ఎవరి సహాయం కోసం కూడా అంటే నేను ఎదురు చూసే పరిస్థితులు రాకుండా ఒంటరిగా ఉన్న పరిస్థితుల్లో బిడ్డలను అలా పెట్టుకున్న పరిస్థితుల్లో ఆయన నన్ను సిగ్గుపరచబడనివ్వలా, ఆయన నన్ను అవమానపరచబడనివ్వలా, ఆయన నన్ను ఒంటరి కానివ్వలా. చదువున సంఘాన్ని సమకూర్చారు, పరిస్థితులు సేవ పరిచర్య కొనసాగడానికి కృపనిచ్చారు. మరలా ఇలా ముందుకు కొనసాగుతూ ఉంది. ఇవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి ప్రతి క్షణం. ఆ అక్క మాట్లాడిన మాటల విషయంలో అక్కతో చెప్తా ఉన్నాను, బాబు ట్రీట్మెంట్ విషయంలో అన్నారు కదా, నువ్వు ఎంత మూర్ఖురాలివి, ఏం చేశాడు నీ దేవుడు? ఆమె ఏడుస్తూనే ఉంది, చెప్తా ఉంది, ఏం చేశాడు నీ దేవుడు, ఏం మేలు జరిగింది నీకని చెప్పని అంటా ఉన్న అక్కతో. అవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. అక్కతో చెప్పాను ఏంటంటే, అక్క మీరు అలా మాట్లాడకండి, నా దేవుడు నా బిడ్డ విషయంలో చేసే ఒక అద్భుత కార్యాన్ని మీరు చూస్తారని చెప్పాను ఆమెతో. అలా మాట్లాడుతున్నప్పుడు ఏమో సర్లే అని చెప్పనేసి తను వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఆ తర్వాత డాక్టర్ గారు చెప్పారు కదా, బాబు కాన్షియస్లోనికి రావచ్చు రాకపోవచ్చు, మేమేం చెప్పలేమని చెప్పనేసి ఆ మాట్లాడిన మాట విషయంలో ఆలోచన చేస్తూ బాబు దగ్గరికి వెళ్ళాను. 2వ రోజు కల్లా కాలు చేయి కదిపాడు. దేవుని స్తుతిస్తూ ఉన్నాం మేము. 3వ రోజు కల్లా వెంటిలేటర్ మీదే ఉండి ఆ లిప్స్ మూమెంట్ ఇస్తూ ఉన్నాడు అమ్మ అని. ఆ పదం బయటికి వినిపించకపోయినా తన పెదవుల ఆ అలికిడిని బట్టి నేను గమనించా, అమ్మ అనే స్వరం. అయితే అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసయ్యా అని పిలువు నాన్న అని చెప్పనేసి చెప్తా ఉన్నారు. కొంచెం కొంచెంగా రెస్పాండ్ అవుతూ ఉన్నాడు అనమాట. 3వ రోజుకి తను కాన్షియస్కి వచ్చాడు, స్పృహలోనికి వచ్చాడండి. దేవునికి స్తోత్రం. బాబు ఇప్పుడే మాట్లాడతాడా అని చెప్పనేసి అనుకుంటా ఉన్నాము. సైగ చేస్తూ అడుగుతున్నాడు ఏంటి అని అంటే, నీ ఫోన్ తీసుకురా మమ్మీ అని చెప్పనేసి. మాట్లాడలేకపోయినా తన యొక్క సైగల్ని బట్టి నేను అర్థం చేసుకోగలుగుతా ఉన్నాను. దగ్గరికి తీసుకెళ్ళాను. నా ఫోన్ నెంబర్ కరెక్ట్గా దాంట్లో ఫీడ్ చేశాడు. మంచిగా గుర్తుందని చెప్పనేసి అర్థమైంది. 2వ మాట అడుగుతున్నాడు, వాట్సాప్లోకి వెళ్ళమని నాకు సైగ చేశాడు. ఎందుకు నాన్న వాట్సాప్ అని అన్నా అంటే, ఆ రోజు 6వ తారీఖు గిన్నీస్ రికార్డు నా చేతికి వస్తుంది కదా మమ్మీ, గుంటూరులో అగస్టిన్ సార్ ఇస్తారు కదా, ఆ గిన్నీస్ రికార్డు ఎవరు తీసుకుంటారు నాదని చెప్పనేసి సైగ చేసి చూపిస్తూ ఉన్నాడు. 6వ తారీఖు అన్న విషయాన్ని మర్చిపోయాను నాన్న. నీ బాధలో నీ కష్టంలో ఈ పరిస్థితులన్నీ చూసినప్పుడు ఏ డేటో కూడా మాకు గుర్తులేదు నాన్న. నీకు సార్ పంపిస్తానని చెప్పనేసి అన్నారు, నువ్వేం కంగారు పడొద్దు దిగులు పడొద్దు అని చెప్పనేసి అన్నాను. క్రమక్రమంగా ఏంటి అని అంటే సిస్టర్స్కి రాసి చూపించడం ప్రారంభించారు. తను అలాగా 10 రోజులు వెంటిలేటర్ మీద ఉన్నారు. న్యూరాలజీ విభాగానికి సంబంధించి రవికుమార్ గారు ఆపరేషన్ చేస్తే ఎండి హరివిభువన్ సార్ ఆయన చాలా బాబుని అబ్జర్వ్ చేస్తూ జూనియర్ డాక్టర్స్ కానీ అలాగే అక్కడ ఉన్నటువంటి సిస్టర్స్ వాళ్ళందరూ కూడా చాలా కేరింగ్ అండి. నిజంగా పగలు రాత్రి బాబు కోసం నిద్రపోకుండా వాళ్ళు అలాగనే ఉండిపోయారు. దానికి తోడేంటి అంటే రికార్డు ప్రతి క్షణం కూడా బాబుకి ఎన్ని బలహీనతలో తెలుసు. అలాంటి పరిస్థితులు ఒకవైపు బ్రెయిన్ సర్జరీ అయింది, మరొక వైపు చెయ్యి విరిగిపోయింది, సిమెంట్ కట్టేసరి ఇంకా దానికి ఆపరేషన్ జరగలేదు. తర్వాత బ్లడ్ పర్సంటేజ్ 12 ఉండాల్సింది 6 ఉంది తనకి. ఆ టైంలో అసలు తనకి ఆపరేషన్ చేయకూడదు, కానీ ఆపరేషన్ ఎక్కించుకుంటూ బాబు అన్నీ కూడా తన హెల్త్ కండిషన్ అబ్జర్వ్ చేసుకుంటూ ట్రీట్మెంట్ చేశారు. అలాగే కామెర్లు యాడ్ అయ్యాయి. తర్వాత న్యూమోనియా ఉంది తనకి. ఇన్ని రకాలు కూడా ఇన్ని బలహీనతలు ఇలాంటి విషయంలో ఇన్ని రకాలుగా వస్తే వాటన్నిటి విషయంలో కూడా చాలా చక్కగా మంచి ట్రీట్మెంట్ చేసేటువంటి జ్ఞానాన్ని ప్రభువారికి ఇచ్చి కార్డియాలజిస్ట్ తర్వాత చేతికి కూడా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది కదా. అయితే వీటన్నిటి విషయంలో రోజు రోజుకి ఒక మంచి మార్పును సిస్టర్స్ అయితే వాళ్ళందరూ కూడా అసలు విసుగు లేకుండా బాబు దగ్గర మోకరించి వాళ్ళు కూడా ప్రార్థన చేయడం ప్రారంభించారు. దేవా బాబుని బ్రతికించు అని చెప్పనేసి. నిజంగా అద్భుత రీతిగా దేవుడు 11వ రోజుకి క్రమక్రమంగా చాలా మంచి మార్పుని చాలా త్వరగానండి నిజంగా ఫాస్ట్ రికవరీ అనమాట. అది నిజంగా ఎవరి విషయంలోనైనా ఎవరి జీవితం జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ చాలా అద్భుతాన్ని దేవుడు జరిగించుకుంటూ వచ్చారు. ఇక అలాగే చేతి ఆపరేషన్ విషయంలోనమాట నేను ఎక్స్రే రిపోర్ట్ చూడడం కోసమని వార్డ్ బాయ్స్ ఉన్నారు, తమ్ముళ్ళు
వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూశాను, బాబు ఒక్కసారి ఎక్స్రే రిపోర్ట్ నాకు చూపించరా బాబు చేతిదని చెప్పనేసి అడుగుతా ఉన్నాను. వాళ్ళు చూశారు. నిజానికి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా త్వరగా అంటే సెకండ్స్లో జరగాల్సిన ట్రీట్మెంట్ శాంతి పాస్టర్ గారు, అలాగే బ్లడ్ ప్యాకెట్స్ ఎక్కించే విషయంలో కానీ జీవన్ పాస్టర్ గారు, తర్వాత తెలిసిన వాళ్ళు ఎంతమందో పరుగులు పెట్టుకుంటూ వచ్చేసారండి. ఎలా అంటే మేమిస్తాం బాబుకు, మేమిస్తాం అని చెప్పనేసి ఆ సర్టిఫికేట్స్ అన్నీ అంటే కొన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, ఓపీస్ కానీ అవన్నీ శాంతి పాస్టర్ గారు అవన్నీ కూడా దగ్గరుండి చేయిస్తూ వచ్చారు. అలాగే ఒకటి కాదు, అన్ని విషయాల్లో కూడా బాబుకి ఏ డాక్టర్ ట్రీట్మెంట్ చేయాలో, బాబుని అంబులెన్స్లో తీసుకొచ్చేటప్పుడు ఏఎన్ఎంగా అక్కడ ఎవరు ఉండాలో, అలాగే ఇక్కడికి ట్రీట్మెంట్ తీసుకొచ్చిన తర్వాత ఏ హాస్పిటల్లో అడ్మిట్ చేయాలో ప్రతిదీ కూడా దేవుడు తన ప్రణాళిక చొప్పున ఏది అనుకూలమో దాన్నే జరిగించుకుంటూ వచ్చారండి. అది అసలు దేవునికి మహిమ ఎంత చెప్పినా కూడా తక్కువే అని చెప్పనేసి చెప్పాలండి. అవన్నీ అయిపోయింది అనుకుంటే ఈ చేతి ఆపరేషన్ విషయంలో కదా, ఎక్స్రే ఒకసారి చూపించమంటే ఎక్స్రే చూపించారు. నాకు గుండె పగిలినంత పని అయిపోయింది. ఎందుకంటే డాక్టర్ చెప్పారు చాలా చిన్నదమ్మా అదని చెప్పనేసి. కానీ దాన్ని చూస్తే ఈ జాయింట్ బాల్ కింద ఉన్నటువంటి బోన్ ఇరిగిపోయి పక్కకి పైకి వెళ్ళిపోయింది. దేనికి అది సైడ్ అయిపోయింది, ఎక్కడ కూడా పట్టలేదు. అసలు ఆ పరిస్థితి చూసినప్పుడు చాలా చాలా దిగులు అనమాట. ఎందుకనంటే దేవా ఈ చేతులతో కూడా వాయిద్యాన్ని వాయించాడు, ఆ చెయ్యి ఇరిగిపోయింది కదా, ఇప్పుడు ఈ పాదాలతో కదా పరిచర్యలో నా వెనకల పరుగులు పెట్టాడు, పాదాలు రక్తసిక్తం అయిపోయి పుండైపోయింది కదా, ఈ తలతో బ్రెయిన్లో ఎన్ని ఆలోచనలు కదా. నిజంగా లైవ్ ఇవ్వటం ఏంటి, పాస్వర్డ్స్ ఇవన్నీ కూడా తనకి నాకు చాలా తెలియని ఎన్నో విషయాలు సైంటిఫికల్గా కొన్ని రీజన్స్ తను చెప్తూ ఉంటే నాకు ఆశ్చర్యం వేసేది, ప్రభా ఏంటిది అని చెప్పనేసి. ఇలాంటి పిల్లాడికి దేవా ఇలాగ బ్రెయిన్కి ఒకవైపు, ఈ పరిస్థితులన్నీ ఒకవైపు, ఏంటి ఇంతలా అని చెప్పనేసి మనసులోనే. కానీ నన్ను అన్యాయం చేయవు దేవా, నువ్వు నన్ను విడిచిపెట్టవు దేవా, నువ్వు నా తోడే ఉంటావు తండ్రి అని చెప్పనేసి నేను బాబు అలా ఉన్నప్పుడు నేను ఒక్కటే అడుగుతూ వచ్చాను, నాయనా ఈ బాబు విషయంలో ఒక్కటే అడుగుతాను, తన్ని సజీవంగా నేను ఇంటికి తీసుకెళ్ళాలి, లేకపోతే నేను పాప బాబు ముగ్గురు సిద్ధంగా ఉన్నాం, మమ్మల్ని ముగ్గురిని తీసుకెళ్ళు, ఒకరి నుంచి ఒకరిని లేక అలాగ మాత్రం దయచేసి విడిచిపెట్టొద్దే, బ్రతకలేను నేనని చెప్పనేసి ప్రభుతో మాట్లాడుతూ వచ్చానమాట. ఆశ్చర్యం ఏంటంటే ఆ చేతి విషయంలో కూడా తీసుకెళ్ళారు ట్రీట్మెంట్కి. తనకి తలకి ఆపరేషన్ జరిగినప్పుడు అనస్థీషియా ఇచ్చినారు కదా, అందుకోసమని ఈ చేతికి జరిగేటప్పుడు అనస్థీషియా ఇవ్వకూడదని చెప్పని తిమ్మిరిచ్చారు. కానీ దానివల్ల తనకి ఆపరేషన్ చేసేటప్పుడు తెలుస్తూనే ఉండిందంటండి, చాలా పెయిన్, లోపల చాలా అరిచేశాడు. ఎవరో అరుపుల్లా వినిపిస్తూ ఉన్నాయి తప్ప. అక్కడే మోకాళ్ళు వేసేసి ఆ థియేటర్ ఎదురుగానే మోకరించి చేతులు పైకెత్తి ఆ మిర్రర్ని అలాగే పట్టుకుని కన్నీటితో అడుగుతా ఉన్నాను, ప్రభా ఆ బాధ నేను భరించగలిగినదైతే నాకు ఇవ్వా, తట్టుకోలేకపోతున్నాడు కదా బాబు, కానీ ఒకటి అడుగుతాను, తట్టుకోగలిగిన శక్తిని మాత్రం నా బిడ్డకి ఇవ్వు ప్రభా అని చెప్పనేసి. ఎందుకంటే ఏదైనా ఫ్రూట్స్ కట్ చేసేటప్పుడు చిన్నగా పీల్ ఆఫ్ అయితేనే ఆ స్కిన్ చూసుకొని ఎన్నిసార్లు చూపించాడు, మమ్మీ చూడు ఇంతలా అయిపోయింది. బాబు అలా ఉండకూడదురా నాన్న, హార్డ్గా ఉండాలి, అలా ఉండకూడదు, దేవుని పరిచర్య కోసం అంటే అలా ఉంటే ఎలాగా అని చెప్పనేసి మాట్లాడుతూ ఉంటే, అలాంటి వాడు ఇన్ని బాధల్లో తట్టుకోగలడం అని చెప్పనేసి నాలో నేనే మదనపడుతూ బాధపడుతూ ఉన్నాను. కానీ లోపల తీసుకెళ్లారు, కార్డియాలజిస్ట్ని హరివిభవన్ సార్ పిలిపించి ఆ ట్రీట్మెంట్ అంతా జరిగించారు. బాబు బయటకు వచ్చే వరకు మళ్ళీ అక్క వాళ్ళు, పాస్టర్ గారు వాళ్ళు, మేమందరూ బయట అలాగే మోకరించి, డాడీ కూడా వచ్చారు, మేమందరూ కలిసి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాము. బయటికి తీసుకొచ్చారు, 2 గంటల సమయం, బ్రెయిన్ సర్జరీ కంటే ఎక్కువ టైం పట్టినట్లుగా అయింది. బయటికి తీసుకొచ్చారు, స్ప్రోవలోనే ఉన్నాడు. నా వైపు చూస్తూ మమ్మీ చంపేస్తున్నారేమో అనిపించింది మమ్మీ అని చెప్పనేసి కళ్ళంటి నీళ్ళు పెట్టుకున్నాడు. బాబు బాధపడొద్దు, ఇంతకన్నా కఠినమైన బాధలు పడ్డావు కదా, తోడే ఉన్నారు కదా ప్రభు, విడిచిపెట్టరు నాన్న. అడుగుతూ ఉన్నాడు, మమ్మీ బెన్సన్ ఇడహోసా ఎముకల్లో అగ్ని అనేటువంటి ప్రొఫెసీని ఇచ్చారు కదా నా కోసం, నా ఎముక ఇరిగిపోయింది ఇప్పుడు మమ్మీ అని చెప్పనేసి అంటున్నాడు. చెప్తా ఉన్నా, బాబు ఎముక ఇరిగింది కనుక ఇరిగిన బాధ ఏంటో నీకు తెలుసు కదా, కనుక అనేక మంది ఇరిగిన ఎముకలు నువ్వు గడతావు నాన్న. ఇది బాధ ఇలాగనే మిగిలిపోదు, నువ్వు లేస్తావు, దేవుని కోసం బలమైన సాధన. నేను చెప్పాలండి ఏంటంటే, నా కొడుకు చచ్చిపోయాడు కానీ
నా దేవుడు ఊదిన ఊపిరి ఇప్పుడు బ్రతికుందండి. తన దేవుని కోసం ఒక బలమైన సాధనం అని చెప్పాలి. ఎందుకంటే నా కొడుకు కాదు, తను నా దేవుని బిడ్డ, నా దేవుడు పోసిన ఊపిరి అనమాట. తర్వాత ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి తీసుకొచ్చారు దేవుని కృపను బట్టి. అంటే అసలు ఆ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు కూడా మాకు చాలా భయం. ఎందుకంటే బ్రెయిన్ సర్జరీ జరిగిన తర్వాత తనలో కదలికలు ఏమి లేకపోవటం, ఆ హాస్పిటల్ గురించి ఎంతోమంది ఎన్నో ఆ చైత్ర హాస్పిటల్ గురించి చెప్పిన మాటలు వింటే అసలు బాబు ప్రాణంతో మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకెళ్తాను అనేటువంటి భయం పట్టుకుంది. దానికి తోడుగా ఏంటి అని అంటే ఆ హాస్పిటల్ మార్చేద్దామని చెప్పనేసి కూడా ఆలోచన చేసాము. అయితే ఎవరైతే ఆ హాస్పిటల్ మార్చి ఇంకో హాస్పిటల్ తీసుకెళ్ళని చెప్పారో వాళ్ళు చెప్తున్నారు కదా, మళ్ళీ వాళ్ళే ఫోన్ చేసి చెప్తున్నారు, బాబుని ఆ హాస్పిటల్ మార్చొద్దాం, అక్కడే ఉంచనని చెప్పారు. ఒకటి మేము అక్క వాళ్ళు మేమందరం కూడా కన్నీటితో మోకాళ్ళు ప్రార్థన చేస్తూ అడుగుతున్నాం, ప్రభా అసలు మేము ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఒకవైపు బ్రెయిన్ ఆపరేషన్ జరిగి వేస్ట్ పైప్ పెట్టి వేస్ట్ బ్లడ్ అంతా పోతా ఉంది, దాంట్లో కదపడానికి పట్టుకోవడానికి ఏమాత్రం అవకాశం లేదు. ఒక చెయ్యి ఇరిగిపోయింది, ఒక జీవోత్సవం అంటారు చూసారు, అలాగున్నాడు కదా. తన్ని వెంటిలేటర్ మీద నుంచి తీస్తే ఊపిరి ఏమైపోద్దో తెలియదు కదా. ఇలాంటి పిల్లాన్ని నేను ఏ హాస్పిటల్ తీసుకెళ్ళను, నేను ఎక్కడికి తీసుకెళ్ళను నాన్న అని చెప్పనేసి, నీ చిత్తం ఏంటో, నీ ఆలోచన ఏంటో ఒక్కసారి మాట్లాడవా ప్రభా అని చెప్పనేసి దేవుణ్ణి అదే విధంగా అడుగుతూ ఉంటే ఆ రోజు దేవుడు చూపిస్తున్నటువంటి నిదర్శనం ఎలాగంటే, ఏ వ్యక్తి అయితే మీరు హాస్పిటల్ తీసుకెళ్ళండి నేను మాట్లాడుతాను అన్నారో ఆ వ్యక్తే ఫోన్ చేసి అంటున్నారు, మీరు ఆ హాస్పిటల్ కదల్చొద్దు, అక్కడే ఉంచిన అని చెప్పనేసి. మరలా రెండవ నిదర్శనం ఎలా అంటే, ఆ హాస్పిటల్ మార్చి ఇంకో హాస్పిటల్ తీసుకెళ్దామని చెప్పనేసి వేరే డాక్టర్కి రిపోర్ట్స్ పంపించారు. ఆ డాక్టర్ కూడా, ఏ డాక్టర్ అయితే బెటర్ ఈ డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తారన్నారో ఆ డాక్టర్ కూడా చెప్తున్నారు ఏమనంటే, అసలు ఈ పరిస్థితిలో ఉన్న, ఈ కండిషన్లో ఉన్న పేషెంట్ని అక్కడ నుంచి కదపొద్దని చెప్పనేసి అన్నారు ఆయన. తర్వాత మూడోదిగా జీపాలన్నీ ఫోన్ చేసి చెప్తున్నారు, తల్లి ఆ హాస్పిటల్ మార్చొద్దు, ఎందుకనంటే బాబు చెయ్యి తల బాగయి అంతా క్యూర్ అయ్యి మీ అన్నయ్య నువ్వు బాబుని బయటికి తీసుకురావడం నేను చూస్తూ ఉన్నాను, నేను బయట కారేసుకుని నిలబడ్డాను తల్లి మీకోసం. అలాంటి దర్శనం దేవుడు చూపిస్తున్నారు. తప్పకుండా దేవుడు బాబు హీలయ్యి అక్కడి నుంచే వస్తారని చెప్పనేసి మాట్లాడారు. దేవుని మాట వెల్లడైంది. ఇంకా అదే హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ జరిగించాలనేటువంటి నిర్ణయం తీసుకొని అలాగ ఆపరేషన్ అనేది కంటిన్యూ అయింది, అలాగే ట్రీట్మెంట్ కంటిన్యూ అయింది. అన్ని విషయాల్లో కూడా దేవుడు సహాయంగా తోడైండి ఎంతోమంది అభిషిక్తులైనటువంటి దైవజనులు, అనేక మంది ప్రార్థన సహకారాలు, అనేక మంది ఫైనాన్షియల్ సపోర్ట్ బాబు విషయంలో ఈ గ్రామంలో కూడా చాలామంది చూడడానికి వచ్చారు. ఒక చిన్న బాబు ఒక 2nd క్లాస్ చదువుతున్న బాబు అంటండి, వాళ్ళ స్కూల్లోకి వెళ్ళి చెప్తున్నాడంట వాళ్ళ ఫ్రెండ్స్తో, అరే మా పాస్టర్ కళ్ళ బాబు ఇలాగ యాక్సిడెంట్ అయిందంట, కానీ మరేమో మనం ఏదైనా హెల్ప్ చేద్దామా అని అంటున్నాడంట. ఆ చిన్న మెదడులో దేవుడు ఎంత ఆలోచన పెట్టాడో అనిపించింది. అయితే వాళ్ళందరూ కలెక్ట్ చేసి ఒక 8,000 నాకు ఫోన్పే చేసిన తర్వాత అక్క చెప్పారు ఇలాగ వాళ్ళు వేశారని చెప్పనేసి. అంటే ఒక కవిటం ధన అనేటువంటి సిస్టర్, ఆవిడ హ్యాండిక్యాప్, ఆమె బాబు దగ్గరికి అలాగే ఆ కాలుని ఈడ్చుకుంటూ వచ్చేసి బాబు దగ్గర మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారు కన్నీటితో. అంటే నాకు ఆలోచన ఎంతగా నా మనసు కన్నీటితో నిండిపోయిందంటే, దేవా ఎంతమందిని కదిపావు నాయనా ఈ బిడ్డ కోసం. ఎక్కడ వాళ్ళము, మా ప్రపంచం అంతా ఏమనిపించేదో తెలుసా, ఈ గ్రేస్ హాస్పిటల్ టీం, ఈ చుట్టుప్రక్కల ఉన్నటువంటి సంఘాలు, ఈ గ్రామంలో పరిచర్య చాలా జీవితానికి ఇంకెందుకు మించి ఏం అవసరం, నేను ఎక్కడికో ఎలాగో వెళ్ళలేనని చెప్పనేసి ఎంతో నేను ఆలోచన చేస్తున్నాను. కానీ దేవా నాకు తెలియకుండా ఎంత పెద్ద ఆత్మీయ కుటుంబాన్ని నాకు ఇచ్చావు ప్రభా అని చెప్పనేసి నిండు మనసుతో దేవుని కృతజ్ఞత స్తుతించుకున్నానండి. ఎంతోమంది తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, పెద్దవాళ్ళు, తల్లులు మరందరూ చేసిన ప్రార్థనలు, అలాగే బాబు కోసం ఎంత కృషి చేశారో దైవజనులు ఒక్కొక్కరుగా ప్రేరేపించబడ్డం బాబు కొరకు. ఏదేమైనప్పటికీ ఈరోజు ఇటు రీతిగా ఉన్నతమైన సాక్ష్యం చెప్పుకునే రీతిగా, ఘనమైన రీతిగా దేవుడు బాబుని నిలబెట్టుకున్నారు. నాకు సరిగ్గా 9th క్లాస్ చదువుతున్న టైంలో నాకు కూడా అలాగే నేను మానడ పంచుల వరకు వెళ్ళిపోయాను. కిడ్నీకి 2 కూడా ఫసిల్స్ పట్టేసాయి, ఇక బ్రతకడం కష్టమని చెప్పనేసి ఆ వరండాలో పడుకోబెట్టేసినప్పుడు అందరూ నన్ను చూసి వెళ్ళినటువంటి రోజు నేను మర్చిపోలేను. మరలా బాబు విషయంలో కూడా సరిగ్గా 9th క్లాస్కి ఎంటర్ అయిన తర్వాత బాబు కూడా మరణ పంచుల వరకు వెళ్ళారు. ఆ రోజు నాకు జీవం ఇచ్చినటువంటి, నాతో మాట్లాడినటువంటి దేవుడు నా బాబు విషయంలో కూడా మరలా దేవుడు జీవం ఇచ్చి మరణాన్ని కొట్టివేసి సజీవునిగా ఉంచి తనను దర్శించి తనను కూడా మరణ స్థితి నుండి విడిపించారండి. దేవునికి స్తోత్రం.
దేవునికి మహిమ కలుగును గాక. ఈ కష్ట సమయం అంతట్లో నా కొరకు నిలబడినటువంటి దైవజనులకు, అలాగే ఈ పరిచర్యలో ఈరోజు ప్రారంభం స్టేజ్ దగ్గర ఉన్నటువంటి ప్రారంభ వ్యక్తి దగ్గర నుంచి ఎవరి వరకు ఉన్నటువంటి సంఘాల నుండి, సహవాసాల నుండి, నామినేషన్స్ అనే సంబంధం లేకుండా ఒక సార్వత్రిక సంఘంగా మీ అందరూ కూడా ఇక్కడ సమకూడిన విధానాన్ని బట్టి కృతజ్ఞతతో దేవుని స్తుతిస్తూ నేను ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. ఈ సమయం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, దైవజనులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు వరుసన వందనాలండి. ఏదైనా ఒకవేళ ఎవరినైనా మర్చిపోయి ఉంటే దయచేసి క్షమించాలి. ఎందుకనంటే చాలామందిని దేవుడు అక్కడికి పంపించారు. ఒక పేరు చెప్పి ఒక పేరు చెప్పకపోతే ఒకవేళ అది ఇబ్బందికరమైన పరిస్థితి ఉండొచ్చు. కానీ 20 రోజుల్లో నా తోడే ఉండి పరిచర్లో నాకు సహకారంగా ఉంటూ నన్ను విడిచిపెట్టకుండా అనేటువంటి కొందరిని మాత్రం వ్యక్తపరచడం జరిగింది. అలాగే జార్జ్ పాస్టర్ గారు, అలాగే సమూయేల్ పాస్టర్ గారు, షాలిం పాస్టర్ గారు, వీరికి కూడా దేవుని నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు ఈ సాక్ష్యాన్ని తన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.